ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఆల్రెడీ మొక్కల్లో పోషణ లెసన్ నేర్చుకున్నాం. ఫస్ట్ లెసన్ 7th క్లాస్ సైన్స్. ఇప్పుడు సెకండ్ లెసన్ వచ్చేసి జంతువులలో పోషణ, పిండి పదార్థాల వంటి ఆహార అంశాలు, సంక్లిష్ట పదార్థాలు, ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళ అంశాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. కొన్ని జలచరాలు తమ సమీపంలో తేలియాడే చిన్న చిన్న ఆహార పరిణామాలను వడపోసుకొని తింటాయి. మిగతా తేనెటీగలు పుష్పాల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. మానవులు, నవజాత శిశువులు మరియు కొన్ని జంతువులు ఏంటంటే తల్లిపాలను ఆహారంగా తీసుకుంటాయి. కొండ చిలువ వంటి పాములు వేటాడే జంతువులను మింగేస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. జంతువు పేరు, ఆహారం రకము, పోషణ విధానము. జంతువు పేరు ఇక్కడ నత్త, చీమ, గ్రద్ద, తేనెపిట్ట, పేను, దోమ, సీతాకోక చిలుక, ఈగ. ఇవి పోషణ విధానం ఎలా తీసుకుంటే మనం ఎప్పుడు డైలీ లైఫ్లో చూస్తాం కాబట్టి వీటిని ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అద్భుతమైన నిజం అనే బాక్స్లో సముద్ర నక్షత్రము కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది అన్నమాట. సముద్ర నక్షత్రము కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడే జంతువులను తింటుంది. ఇక్కడ ముత్యపు బూడిద రసాయన నామము పొటాషియం కార్బోనేట్. ఇక్కడేమో కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడే జంతువులను సముద్ర నక్షత్రం అనేది తింటుంది అన్నమాట. నెక్స్ట్ మానవులలో జీర్ణక్రియ. ఇక్కడ ఇది తను తింటుంది కదా, ఎలా అంటే సముద్ర నక్షత్రము జంతువుని తినడానికి తన నోటి ద్వారా జీర్ణశయాన్ని బయటకు పంపిస్తుంది. జీర్ణశయము తిరిగి శరీరంలోనికి తన ఆహారాన్ని తీసుకొని నెమ్మదిగా జీర్ణం చేసుకుంటుంది అన్నమాట. ఆహారము ఆశకుహరం వద్ద ప్రారంభమై పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రయాణిస్తుంది. ఆశకుహరం వద్ద ప్రారంభమయ్యి పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రయాణిస్తుంది అన్నమాట. ఈ నాళాన్ని వచ్చేసి ఆహార నాళము అంటారు. ఇది 6 భాగాలు. ఆశకుహరము ఆహార వాహిక లేదా అన్నవాహిక, జీర్ణాశయము చిన్న ప్రేగు, పురీషనాళంతో అంతమయ్యే పెద్ద ప్రేగు మరియు పాయువు అన్నమాట. ఈ భాగాలన్నిటితో కలిపితే ఆహార నాళము లేదా జీర్ణనాళాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ జీర్ణాశయము చిన్న ప్రేగుల లోపలి గోడలు మరియు లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము వంటి ఆహార నాళంతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులు. ఈ గ్రంథులన్నీ కలిసి అన్ని గ్రంథులు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. జీర్ణరసాలు ఆహారంలో ఉండే సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. ఇక్కడ జీర్ణ వ్యవస్థ అని ఇచ్చారు, కాదు జీర్ణనాళము. జీర్ణనాళము మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. నోటి ద్వారా ఆహారాన్ని శరీరంలోనికి తీసుకునే ప్రక్రియను అంతర్గ్రహణము అంటారు. నోటి ద్వారా ఆహారాన్ని శరీరంలోనికి తీసుకునే ప్రక్రియను అంతర్గ్రహణము అంటారు. నెక్స్ట్ ఇక్కడ పాలదంతాలు మరియు శాశ్వత దంతాలు. శైశవ దశలో మొదటి జుట్టు దంతాలు అనేవి పెరుగుతాయి. ఏ దశలో మొదట జుట్టు దంతాలు పెరుగుతాయి అంటే శైశవ దశలో. 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయసులో ఊడిపోతాయి. వీటిని పాలదంతాలు అంటారు. పాలదంతాలు ఏ వయసులో ఊడిపోతాయి అంటే 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఊడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ శాశ్వత దంతాలు. ఇవి జీవితాంతం ఉండొచ్చు లేదా వృద్ధాప్యంలో లేదా ఏదైనా దంతవ్యాధి కారణంగా ఊడిపోవచ్చు. ఇక్కడ ఒకటి ఇచ్చారు బాక్స్లో, ఏంటి అంటే చిన్న ప్రేగు పొడవు తెలుసుకోమన్నారు. 7.5 మీటర్స్. నెక్స్ట్ పేజ్లో వస్తుంది. చిన్న ప్రేగు పొడవు వచ్చేసి 7.5 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ దంతాల అమరిక ఇచ్చారు. కుంతకాలు. ఇది ఓన్లీ ఒక దవడ అన్నమాట. ఏదైనా పై దవడ అవ్వచ్చు, కింద దవడ అవ్వచ్చు. కుంతకాలు 4, అంటే ఒక దవడలో 4 ఉన్నాయి అనుకోండి, కింద దవడలో, పై దవడలో 4, మొత్తం 8. రదనికలు 2, 2 + 2 4. అగ్రచర్వనకాలు ఇటు 2 మొత్తం 4, 4 + 4 8. చర్వనకాలు ఇటు 3 మొత్తం 6, 6 + 6 12 అన్నమాట. ఇవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. ఏంటంటే కు, ర, ఆ, చ. ఫస్ట్ లెటర్స్ గుర్తుపెట్టుకోండి. కూర ఆ, చ, కూరచ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోకోనవి అని గుర్తుపెట్టుకోండి. కూరచ కోకోనవి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కుంతకాలు అంటే కొరుకు దంతాలు 8.
రదనికలు అంటే కోరదంతాలు 4, అగ్రచర్వణకాలు అంటే నములు దంతాలు 8, చర్వణకాలు అంటే విసురు దంతాలు 12. ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. సేమ్ ఇదే ఇక్కడ పట్టికలో ఇచ్చింది ఇదే. నెక్స్ట్ వచ్చేసి నోటిలో లాలాజలాన్ని స్రవించే గ్రంథులు లాలాజల గ్రంథులు. లాలాజలము పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. నోటిలో లాలాజలాన్ని స్రవించే గ్రంథులు లాలాజల గ్రంథులు. లాలాజలం పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. నాలుక అనేది ఆశయకుహరం యొక్క వెనుక భాగంలో అతుకబడిన కండరయుత అవయవము. దీని ఉపయోగం ఏంటంటే మాట్లాడడానికి, నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిసి ఆహారాన్ని మింగడంలో సహాయం చేస్తుంది. ఆహారాన్ని రుచి కూడా చూస్తామన్నమాట. ఈ ఆహారాన్ని రుచి చూడడానికి ఉండే కణికలను రుచి కణికలు అంటారు. నెక్స్ట్ స్వీట్లు మరియు దంతక్షయము. నోట్లో బ్యాక్టీరియా ఉంటాయి కానీ అవి మనకి హానికరం కాదు. ఒకవేళ మనం దంతాలు శుభ్రం చేసుకోకపోతే అప్పుడు ఆ బ్యాక్టీరియా హానికరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆమ్లాలు అనేవి దంతాలను దెబ్బతీస్తాయి. ఎటువంటి ఆమ్లాలు అంటే దీనిని దంతక్షయము అంటారు. దీన్ని చాక్లెట్లు, స్వీట్లు, శీతల పానీయాలు మరియు ఇతర చక్కెర ఉత్పత్తులు అనేవి దంతక్షయానికి కారణాలు అన్నమాట. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన దంతక్షయానికి కారణాలు అవుతాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే బ్రష్ లేదా వేప పుల్ల లేదా డెంటల్ ఫ్లాస్ అంటే 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటకు తీయడానికి వాడే ఒక ప్రత్యేక బలమైన దారము. 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటకు తీయడానికి వాడే ఒక ప్రత్యేకమైన బలమైన దారం, దాన్ని డెంటల్ ఫ్లాస్ అంటారు. వీటితో రోజుకు కనీసం 2 సార్లు దంతాలను శుభ్రం చేయాలంటే బ్రష్తో అన్నమాట. ప్రతిసారి భోజనం తర్వాత నీటిని నోటితో పుక్కిలించాలి, శుభ్రం చేసుకోవాలి. మురికి వేళ్ళను వస్తువులను నోట్లో పెట్టుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి శ్వాసనాళము నాసికా రంధ్రాల నుంచి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది అన్నమాట. శ్వాసనాళం అనేది నాసికా రంధ్రాల నుంచి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది. ఇది ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది. శ్వాసనాళం ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది. కానీ గొంతు లోపల గాలి మరియు ఆహారం ఒకే మార్గాన్ని పంచుకుంటాయి. అలాంటప్పుడు ఏంటి, ఒకవేళ ఆహార నాళంలోనికి వెళ్ళకుండా శ్వాసనాళంలోనికి ఆహారం వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటాం కదా. అందుకని వీటి మధ్యలో ఒక మూత వంటి కవాటం అనేది శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసేసి ఆహార నాళంలోనికి వెళ్ళేలా చేస్తుంది అన్నమాట. ఒకవేళ వెళ్ళిందనుకో అప్పుడు మనకి ఎక్కిళ్ళు లేదా దగ్గు అలాంటివి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నాలుక ఇచ్చారు. నాలుక భాగాలు, రుచిని గుర్తించే భాగాలు. నాలుక చివరన వచ్చి తీపి, సైడ్స్ ఉప్పుని, ఇంకా కొంచెం పైకి సైడ్స్ లోపల నుంచి పులుపు, లోపల అంగిలి దగ్గర నుంచి చేదు అన్నమాట. నెక్స్ట్ మింగబడిన అక్కడ ఆహారవాహిక లేదా అన్నవాహిక. మింగబడిన ఆహారము ఆహారవాహిక లేదా అన్నవాహికలోనికి వెళ్తుంది. ఆహారవాహిక మెడ నుండి ఛాతీ గుండా వెళ్తుంది. మెడ మరియు ఛాతీ గుండా వెళ్తుంది ఆహారవాహిక. ఇదిగోండి అన్నవాహిక, జీర్ణాశయం. నెక్స్ట్ వచ్చేసి ఆహారవాహిక గోడల కదలిక ద్వారా ఆహారం అనేది కిందికి నెట్టబడుతుంది. ఈ కదలిక ఆహార నాళం అంతటా జరిగి ఆహారాన్ని కిందికి నెడుతుంది అన్నమాట. ఒక్కోసారి ఆహారం మనకి జీర్ణాశయం అంగీకరించకపోతే వాంతులు లాంటివి అవుతాయి. జీర్ణాశయం మొదటి మందపాటి గోడలు గల సంచి జీర్ణాశయము. ఇది జే ఆకారంలోగా ఉంటుంది, చదునైన జేలాగా ఉంటుంది. ఆహార నాళంలో అత్యంత విశాలమైన భాగం ఏంటి అంటే జీర్ణాశయము. ఒక చివర ఆహారవాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది, మరొక చివర వచ్చేసి చిన్నప్రేగులకు తెరుచుకుంటుంది అన్నమాట. జీర్ణాశయం లోపలి పొర శ్లేష్మము, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HCl జీర్ణరసాలను స్రవిస్తుంది. శ్లేష్మము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము జీర్ణరసాలను స్రవిస్తుంది అన్నమాట. శ్లేష్మము జీర్ణాశయం లోపలి గోడను రక్షిస్తుంది. ఆమ్లం వచ్చేసి ఆహారంతో పాటు ప్రవేశించే బ్యాక్టీరియాలను చంపుతుంది మరియు జీర్ణాశయంలో ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి సహాయపడుతుంది. ఏంటి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం వచ్చేసి. నెక్స్ట్ జీర్ణరసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి అన్నమాట.
నెక్స్ట్ చిన్నప్రేగు పొడవు 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. కాలేయము మరియు క్లోమం నుండి స్రావాలను పొందుతుంది అన్నమాట. అంతేకాక గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. అంటే చిన్నప్రేగు గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. కాలేయము ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. కాలేయం అంటే కుడివైపున ఉంటుంది. కుడివైపున ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏంటి అంటే కాలేయము. ఇది పైత్యరసాన్ని స్రవిస్తుంది. పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది అన్నమాట. కొవ్వులను జీర్ణం చేయడంలో పైత్యరసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. నెక్స్ట్ జీర్ణాశయానికి కింది భాగంలో విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి వచ్చేసి క్లోమం. జీర్ణాశయానికి కింది భాగంలో ఉంటుంది క్లోమం అన్నమాట. ఎగువ భాగంలో కుడివైపు నుండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి వచ్చేసి కాలేయము. క్లోమరసము పిండి పదార్థాలను, కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లోనికి మారుస్తుంది. ఇంకా అక్కడ ఒక బాక్స్లో ఒకటి ఇచ్చారు. 1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చబడ్డాడు అనమాట. అప్పుడు ఆయన ఒక బుల్లెట్ వచ్చేసి ఆయనకి జీర్ణాశయానికి రంధ్రాన్ని చేస్తుంది. అయితే దానికి ఒక డాక్టర్ చెక్ చేస్తారు. ఆ డాక్టర్ ఎవరు అంటే అమెరికన్ ఆర్మీ డాక్టర్ అయిన విలియం బ్యూమాంట్ చెక్ చేస్తారు. ఆయన ఏం చేస్తారు, ట్రీట్మెంట్ అయితే చేశాడు, కానీ ఆ రంధ్రాన్ని మాత్రం పోడ్చలేదన్నమాట. అతను రోగిని రక్షించాడు కానీ. అయితే అప్పుడు ఏం గమనించాడంటే బ్యూమాంట్ జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్టుగా గుర్తించారు. గోడలు అనేవి ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తాయి. జీర్ణాశయం లోపల ఆహారము జీర్ణమైన తర్వాతనే జీర్ణాశయం చివరి భాగం పేగులోనికి తెరుచుకుంటుందని కూడా ఆయన గమనించాడు అనమాట. ఇది ఆ పిక్చర్. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిగిలిన సగం లెసను.